శ్రీమాత్రే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యోం నమః. డివైన్ దామోదర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. నేను ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరానికి సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను. మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం, ఈ మొత్తం 9 పాదాలు మేషరాశి వారు. వీరందరికీ 2025 సంవత్సరంలో ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానం 7గా ఉంది. వీరికి రాబో రోజుల్లో అంటే సుమారు 29 మార్చి నుంచి 2025 సంవత్సరం మే 31, 2032 సంవత్సరం వరకు కూడా ఏళ్నాటి శని జరుగుతుంది. వీరికి ఈ ఏళ్నాటి శని ప్రభావం వల్ల కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి 2025 సంవత్సరంలో గొప్ప వాహన యోగం అయితే ఉందండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వాటితో కాస్త అప్పుల ఊబిలో కూడా ఉండొచ్చు. ఆదాయం చాలా వరకు తక్కువగా ఉంది కాబట్టి ఆచితూచి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ సరైన సమయానికి ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతుంది. అయినా కానీ ₹2 ఆదాయం 14 వ్యయం కాబట్టి వ్యయమే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కాస్త ఆరోగ్యం నిలకడగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎక్కువగా పాదాలు, ఉదర సంబంధిత ఇబ్బందులతో, జాయింట్ పెయిన్స్ వంటివి, ఇలాంటి ఇబ్బందులతో ఈ 7 సంవత్సరాల కాలం కూడా గడుస్తుంది. ఈ ఏళ్నాటి శని ప్రభావం ఉన్నందువల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి గురువు సంపద స్థానంలో ఉన్నందువల్ల కాస్త ఇబ్బందులను అధిగమించేటువంటి అవకాశం ఉంది. మే తర్వాత గురువు తృతీయ స్థానంలో, అంటే మేషరాశి వారికి తృతీయ స్థానంలో ధనానికి మేలు చేసేటువంటి స్థానంలో కూడా సంచరిస్తాడు. తత్కారణంగా గురువు యొక్క ప్రభావం ఈ యొక్క శని ప్రభావాన్ని కాస్త తగ్గించేటువంటి అవకాశాలు ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆదాయాన్ని మాత్రం గమనిస్తూ వ్యయాన్ని నిర్ణయించుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 7 ఉంది కాబట్టి స్నేహితులకు ఏదైనా మేలు చేయాలని మీరు ప్రయత్నించినా అటువైపు నుంచి మీకు కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొంతమంది మీరు మంచివారన్నా చాలామంది వరకు మీ పైన దురాభిప్రాయమో లేక ఈర్ష్య, ద్వేషాలు ఇటువంటివి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఈ 25వ సంవత్సరంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే మీ యొక్క వృత్తిలో మార్చి వరకు చాలా బాగుంటుంది, అభివృద్ధి కూడా ఉంటుందండి. మార్చి తర్వాత మాత్రం కాస్త ఒడిదుడుకులు, ఇబ్బందులు, మే తర్వాత ఇంకాస్త ఇబ్బందులు కూడా వస్తాయి. అదే మే తర్వాత రాహు శుభ సంచారముగా ఉన్నందువల్ల ఆరోగ్యం పట్ల కాస్త మెరుగుపరిచేటువంటి అవకాశాలు ఉంది. చాలా వరకు ఈ సందర్భాల్లో మీ యొక్క కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పటి నుంచి 2025 మే తర్వాత రాహు యొక్క శుభ సంచారం వల్ల
కుటుంబంలోని కొన్ని విషయాల్లో ఆనందాలు కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన కూడా కాస్త లోపించినట్లున్నా కానీ కొంత రాహు వల్ల సర్దుకొని పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చులు అని అంటే దూర ప్రయాణాల వల్ల ఆరోగ్యాన్ని సరిచేసుకునేటువంటి ఔషధాలు వినియోగించేటువంటి వాటిల్లో, ఇంకా బంధువుల రాకపోకల వల్ల అధిక వ్యయం కనిపిస్తూ ఉంది. ఇక వాహన యోగం అన్నాం కదా, తత్కారణంగా కూడా కాస్త అధిక వ్యయమే కనిపిస్తూ ఉంది. ఈ రాశివారు మే తర్వాత ఏదైనా వ్యవహారాన్ని చూసుకునేటప్పుడు కాస్త ఆచితూచి ముందు వెనక ఆలోచించి పెద్దల మాటలను చెవిలో వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో పెద్దలు, అనుభవమైనటువంటి వారిని, అనుభవజ్ఞులను అనుసరించడం చాలా ఉత్తమంగా కనిపిస్తుంది ఈ 25వ సంవత్సరంలో. ఎందుకంటే ఇంతవరకు మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలతో పాటు పెద్దల అనుభవం కూడా జతపడితేనే ఈ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావాన్ని కాస్త ఇబ్బంది లేకుండా దాటుకునేటువంటి అవకాశాలు ఉంది. ఇంకా వివాహం కాని వారికి 2025 మే లోపల, వీలైనంత వరకు మార్చి లోపలే కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వివాహ యోగం అయితే చాలా బాగుంది. ఇక విద్యార్థులకు విద్యా అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యలో ఏ ఆటంకాలు లేకుండా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా సంతానం కావాలనుకునేటువంటి వారికి మాత్రం కాస్త లేట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావంతో కొంత లేటే అవ్వచ్చని. తర్వాత మే నుంచి రాహు యొక్క శుభ సంచారం వల్ల సంతాన భాగ్యం మే తర్వాత అని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వాళ్ళు అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వారికి, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి మాత్రం 2025వ సంవత్సరంలో కొంతవరకు ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఇతరులతో గొడవలకు, ఇంకా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఇతరుల వల్ల కాస్త ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కుటుంబంలో కూడా ఇతరుల రాక, ఆకస్మిక రాక వల్ల కూడా కొన్ని మానసిక ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా చికాకులు రావటము, మీ ఆనందానికి కాస్త భంగం కలిగిందేమో అన్నట్లుగా అనిపించడము, ఇలాంటివి ఈ 2025వ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. వీలైనంత వరకు మీరు శివారాధన చేయటము, ఇంకా దుర్గాదేవిని ఆరాధించడం చాలా ఉత్తమం అండి. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గడానికి నువ్వులు, అన్నము కలిపి ప్రతి శనివారం కాకులకు నివేదన చేస్తే చాలా మంచిది. ఇక గురువు, రాహువుల యొక్క తోడు, అండదండలు ఉన్నాయి కనుక ఏదోలా ఈ 25వ సంవత్సరాన్ని అధిగమించి ముందుకు వెళుతారు. ఈ శని ప్రభావము, ఇంకా ఈ రాహు యొక్క అండదండలు, గురువు యొక్క అండదండలు పుష్కలంగా ఉంటే శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు నల్ల బట్టతో నువ్వుల నూనె తడిపి, నువ్వులు వేసి ప్రతి శనివారము ఇంటి ముందర కాల్చినట్లయితే ఇంకాస్త కుదుటపడేటువంటి అవకాశాలు కూడా ఉంది. వీలైనంత వరకు శివారాధన, దుర్గారాధన, హనుమంతుని చాలీసా చెప్పుకోవటం ఇలా చేస్తూ ఉంటే ఈ యొక్క శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఏదైనప్పటికీ శని ఉన్నటువంటి ఈ రాశి వారి అందరికీ కూడా ఇబ్బంది అని చెప్పుకోలేము. వారి వారి గ్రహానుసారం, అంటే పుట్టిన లగ్నానికి అష్టకవర్గు బిందువుల్లో ఉన్నటువంటి పాయింట్స్ని బట్టి కొంతమందికి వేరే విధంగా ఉంటుంది, కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఈ రాశి వారికి మాత్రం ఆదాయము తక్కువే,
అదేవిధంగా రాజపూజ్యం కూడా కాస్త తక్కువగానే ఉంది. జాగ్రత్తగా ప్రయాణాల్లో కానీ వాహనాన్ని నడిపేటప్పుడు కానీ కాస్త నిదానించి ప్రయాణించడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా వ్యవహారం డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు తీసుకునేటప్పటికన్నా మీకు తిరిగి ఇచ్చేటప్పుడు కొన్ని గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. ఇక ట్రేడింగ్ విషయాల్లో కావచ్చు, ఏదైనా కొనుగోలు విషయాల్లో కావచ్చు, మీకు అనుకూలంగా అయితే ఉండదండి 2025 సంవత్సరంలో. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఇక ఆస్తుల కొనుగోలు ఇలాంటి విషయాలు కూడా మే తర్వాత ప్రయత్నించడమే కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఎంత కష్టమైనా సరే ప్రతి అమావాస్య రోజు మీరు నల్ల బట్టలు ధరించకుండా వేరే బట్టలు ధరించి ఇంటి ముందు దీపారాధన చేసి ఆ రోజు ఉపవాసం ఉంటే, అది కూడా రాత్రి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయమే నువ్వులతో తర్వాత అన్నంతో కలిపి కాకికి పెట్టడము, ప్రతి శనివారం కూడా ఇలా చేయటము చాలా వరకు అనుకూలిస్తుంది శని యొక్క ప్రభావము. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అందరికీ కూడా నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఏమి అంటే, మార్చి తర్వాత వీలైనంత వరకు కుటుంబ కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సోదర సోదరీలతో కానీ లేదా మీతో పాటు పనిచేసేటువంటి తోటి వ్యక్తులతో కానీ ఆచితూచి మెలగడం చాలా వరకు ఉత్తమంగా ఉంది. కుటుంబ పెద్దలను అనుసరించి మీరు మెలగాలని కోరుతూ ఉన్నాను. విద్యార్థులకు మాత్రం ఈ 2025 చాలా ఉత్తమంగా ఉందండి. చాలా వరకు డబ్బులు అప్పుగా ఇవ్వడం వీలైనంత వరకు తగ్గించండి. అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్ప బయట వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వకండి. శని యొక్క ఆరాధన, శివుని ఆరాధన, హనుమంతుడి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, నువ్వులు దానం చేయడం లేదా నువ్వులు అన్నం కలిపి కాకి శనివారం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ రాశి వారు సుఖంగా 2025 సంవత్సరాన్ని దాటగలుగుతారు. నమస్తే.